హాయ్ అండి. చూడండి, ఈ మధ్యకాలంలో అస్సలకి ఖాళీ అనేది లేక చెట్టుకి పూసిన పువ్వులన్నీ వాటంతట అవే ఎండిపోయి రాలిపోతున్నాయి. కోయడానికి అంత సమయం లేదు. నిద్రలేసి ఇంకా మనం అన్ని పనులు చేసుకొని షాప్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. ఇంకా పువ్వులు కోయడానికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి చెప్పండి. ఇంకా 2 డేస్ నుంచి షాప్కి అయితే వెళ్ళలేదు కాబట్టి తీరిగ్గా ఇవాళ పూలన్నీ కోసేద్దాము. చెట్టుకి బాగా పూస్తున్నాయండి. చెట్టు నిండా పూలైతే పూసేస్తున్నాయి, కానీ కోసే వాళ్ళే లేరనమాట. ఇంకా ఎండిపోయిన పువ్వులన్నీ కూడా తీసేద్దామనేసి తీసేస్తున్నాను. ఇక మొగ్గలైతే చెట్టుకి చాలా నిండా వస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో అసలుకి. రోజు ఇలా కోసుకుంటూ కనుక ఉంటే ఇంకా ఇంకా ఎక్కువగా పూస్తూ ఉంటాయండి. మనం అలాగా పువ్వులు కొయ్యకుండా వదిలేసినట్లయితే అవి ఎండిపోయి అక్కడ కొమ్మలు కూడా ఎండిపోతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కనుక మనం కోసుకుంటే పువ్వులు బాగా ఎక్కువ మొత్తంలో పూస్తాయి అన్నమాట. సో ఇక సన్నజాజులు అయితే కోయడం అయిపోయిందండి. మల్లె చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. ఈ మల్లె మొగ్గలు అయితే ఈ మధ్య ఒక రకంగా పూస్తాయండి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి అన్నమాట. యాక్చువల్గా ఈ చెట్టు వేసి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకైతే ఇది మిద్ది మీద దాకా పైదాకా వచ్చిందనమాట. కారణం ఏంటంటే మా కోతులు ఎక్కువ అండి. చెట్టు ఆ మిద్దికి పైదాకా రావడం, అవి అటు ఇటు దూకడంలో కొమ్మలన్నీ ఇంచేయడం, మళ్ళీ అవి చిగుర్లు పెట్టుకొని మళ్ళీ రావడం, మళ్ళీ ఇంచేయడం, అలా జరిగి 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 ఫైనల్గా మొత్తానికి మిద్ది పైకైతే వచ్చేసింది. ఇక చాలా తక్కువగానే పూసాయండి. బాగా కనుక అల్లుకున్నట్లయితే ఇంకా అవి కూడా బాగా పూస్తాయి. సో చూడండి, ఇన్ని పూలైతే వచ్చేసాయి అన్నమాట. మనకి ప్రతిరోజు ఇన్ని పూలైతే వేస్ట్ చేస్తున్నామండి అనవసరంగా. ఏం చేద్దాం, కోసే టైం లేనప్పుడు తప్పదు కదా. సో ఇంచుమించు 3 దాకా వచ్చాయండి పూలు. సో ఈ విధంగా ఫైనల్గా కదా చూసారా, ఈ విధంగా కనుక పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇన్ని రోజులకు గాను ఈరోజు అయితే నాకు పూలు కోయడం అనేది తీరిగ్గా కుదిరిందండి. రోజు ఇలాగ కోసుకోవడానికి మనకు అంత టైం లేదు కాబట్టి దొరికిన రోజే కోసుకోవాలండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.